మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు హెల్త్ స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాటు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ స్వాతి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం వెల్కమ్ టు సుమన్ టీవీ. మేడం, జనరల్గా కంటి సమస్యలని మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. అండ్ జనరల్గా కంటి చెకప్స్ అనేటివి ఏ టైంలో అంటే ఎటువంటి ఇంటర్వ్యూస్లో చేయించుకోవాలి? యాక్చువల్గా ఇది ఏజ్ బట్టి ఉంటుందండి. ప్రీవియస్గా చూస్తే కంటి సమస్యలు సాధారణంగా మధ్య వయసు నుంచి స్టార్ట్ అయ్యాయి, కానీ ఇప్పుడు చూస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి స్పెట్స్ వస్తున్నాయి. ఈ కంటి సమస్యలు చిన్న పిల్లల నుంచి రావడానికి కారణాలు ఏంటి మేడం? ఒకటి జెనెటిక్స్ అండి. అంటే ఫాదర్ మదర్లో ఎవరికైనా కూడా ఈ దృష్టిలోపం సమస్య ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇండ్లల్లోనే ఉండి టీవీలు చూడటం కానీ లేదా సెల్ ఫోన్స్ చూడటం కానీ ఇట్లా నాలుగు గోడల మధ్య ఉండడం వల్ల వాళ్ళ కళ్ళు దూరానికి చూసే ఎక్స్పోజర్ పోతుంది. రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వింటున్న మాట డ్రై ఐస్. యూత్లో కూడా ఎక్కువగా ఈ డ్రై ఐస్ సమస్య వస్తుంది. ఈ డ్రై ఐస్ సమస్య అంటే ఏంటి, ఎందుకు వస్తుంది ఈ సమస్య? యాక్చువల్గా మన కంటి మీద నీటి పొర అంటే టియర్ ఫిలిం అనేది ఒకటి ఉంటుంది. ఆ టియర్ ఫిలిం అనేది మన నల్లగుడ్డు, అదే మీరు సెల్ చూస్తున్నప్పుడు కానీ ఒక సిస్టమ్ చూసినప్పుడు కానీ గమనించండి, అసలు రెప్ప కొట్టదు. ఇప్పుడు ఈ డ్రై ఐస్ అనే దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఎటువంటి యాక్చువల్గా ఏ స్టేజ్లో అంటే డ్రై ఐస్లో చాలా స్టేజెస్ ఉన్నాయి. అంటే కొంచెమే ఉంది, మైల్డ్ కానీ మోడరేట్ సివియర్ ఇట్లా స్టేజెస్ ఉన్నాయి. డయాబెటీస్ తీసుకుంటే టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ ఉంది. ఏ టైప్ డయాబెటీస్ వాళ్ళకి కళ్ళు త్వరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది? ఒకటి టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి చాలా ఎర్లీగా లైఫ్లో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు చాలా ఏళ్ళు డయాబెటీస్తో జీవించాలి. ఒక్కొక్కసారి డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నా కూడా ఎక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల కూడా కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కిషోర్. మనిషి జీవితంలో కళ్ళకున్న ప్రాధాన్యత మాటల్లో చెప్పలేనిది. మరి అలాంటి కళ్ళను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఈరోజు హెల్త్ స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాటు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ స్వాతి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వారికి స్వాగతం. మేడం నమస్తే. మేడం వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే. థ్యాంక్ యూ. మేడం, జనరల్గా కంటి సమస్యలని మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. అండ్ జనరల్గా కంటి చెకప్స్ అనేటివి ఏ టైంలో అంటే ఎటువంటి ఇంటర్వ్యూస్లో చేయించుకోవాలి? ఎన్ని డేస్కి ఒకసారి చెకప్ చేయించుకోవాలి? యాక్చువల్గా ఇది ఏజ్ బట్టి ఉంటుందండి. యూజువల్గా పుట్టిన పిల్లల నుంచి మనం తీసుకుంటే పుడుతూనే పిల్లల్లో యాక్చువల్గా పుడుతూనే కూడా కొంతమందికి 3 నెలల లోపు కళ్ళు ఇలా తిరగడము లేదా మెల్ల కన్ను ఉండడము ఇలాంటి సమస్యలు పుడుతూనే కూడా ఉండొచ్చు. సో పుట్టుక నుంచి వాళ్ళ కళ్ళు యూజువల్గా లైట్ని వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా మదర్ని గుర్తుపడుతున్నారా, కొన్ని రోజులకి గుర్తుపట్టాల్సిన వయసుకి, వీటన్నిటి ద్వారా తెలుసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు చార్ట్లు చదవడము అలాంటివి చేయలేరు చిన్నపిల్లలు. సో ఎలా గుర్తుపడతాం అంటే మదర్ని గుర్తుపట్టాల్సిన వయసుకి గుర్తుపడుతున్నారా లేదా లైట్లు మిణుకు అనే వస్తువులు చూడగలుగుతున్నారా, దీన్ని బట్టి. అలా లేకుండా బిడ్డ అలా చేయలేకపోతుంటే మాత్రం వెంటనే చూపెట్టాలి, లేదా మెల్లకన్ను ఉన్నా చూడలేకపోయినా వెంటనే చూపెట్టాలి. అలా కాకుండా నార్మల్గా కిడ్స్ పెరుగుతూ ఉన్నప్పుడు యూజువల్గా స్కూల్కి వెళ్ళే ఏజ్లో ఒక చెకప్ అనేది రొటీన్ అంటాం. అంటే మన ఇండియాలో ఎక్కువ శాతం చేయించుకోరు అలాంటి చెకప్స్, కానీ ఫారిన్ కంట్రీస్లో స్కూల్లో ప్రతి ఇయర్ చేస్తారు. వాళ్ళ సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే వాళ్ళకి అలౌ చేస్తారు స్కూల్లో. కానీ మన ఇండియాలో అలా లేదు. కానీ యూజువల్గా స్కూల్ గోయింగ్ అప్పుడు ఒక చెకప్ అయితే కంపల్సరీ. ఎందుకు కంపల్సరీ అంటున్నానంటే మనకి ఆంబ్లయోపియా అనేది ఒకటి ఉంది. అదేంటి అంటే చిన్నప్పుడు అంటే 7 సంవత్సరాల లోపు పిల్లలకి సైట్ ఏదైతే ఉందో, సైట్ కానీ ఏదైనా దృష్టి సమస్య, దానివల్ల వాళ్ళు కొన్ని లైన్స్ చార్ట్లో కొన్ని లైన్స్ చదవలేకపోతారు ఆ దృష్టిలోపం వల్ల. 7 సంవత్సరాల లోపు కరెక్ట్ చేయకపోతే అది వాళ్ళు పర్మనెంట్గా కోల్పోతారు. సో ఇది చాలా ముఖ్యం. చాలా మందికి తెలియదు. చిన్నపిల్లలకే అద్దాలు ఎందుకు అని చాలా మంది పేరెంట్స్ చూపించరు, అంటే అద్దాలు వస్తాయేమో అని. కానీ ఇది చాలా తప్పండి. 7 సంవత్సరాల లోపు కనుక మనం అది కరెక్ట్ చేయగలిగితే వాళ్ళు ఏదైతే కోల్పోయినారో అది కంపల్సరీ వాళ్ళకి రిటర్న్ వచ్చేస్తుంది. 7 సంవత్సరాలు దాటితే ఛాన్స్ తగ్గిపోతుంది. సో నేనేమంటానంటే స్కూల్ గోయింగ్ ఏజ్లో ఒక చెకప్ చేసుకోవడం బెటర్. తర్వాత స్కూల్లో కూడా కొంతమంది స్కూల్ గోయింగ్ బాగుంటారు, తర్వాత పెరుగుతూ ఉన్నప్పుడు దృష్టి లోపాలు స్టార్ట్. సో ఎవ్రీ ఇయర్ అనేది రొటీన్ చెకప్ అనేది స్కూల్ జాయిన్ అయిన తర్వాత కూడా కంపల్సరీ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఏ టైంలో డెవలప్ అవుతుందో చెప్పలేం. ఎందుకు చెప్పలేము అంటే ఒక్కొక్కసారి చిన్న దృష్టి లోపాలని కనిపెట్టడం చాలా కష్టం పిల్లలకి.
ఎస్పెషల్లీ ఒక ఐలో ఉంటే ఇంక అసలు కనుక్కోలేం. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అంటే జస్ట్ ఒక పేషెంట్ వచ్చారు, ఒక కంట్లో -4 సైట్ ఉంది, ఒక కన్ను 100% బాగుంది. దానివల్ల ఈ బాలేంది అమ్మాయి ఇంటర్కి వచ్చేదాకా కనుక్కోలేకపోయింది. దానివల్ల కొంత చూపు అనేది కోల్పోయింది. సో యూనిలేటరల్ ఒక సైడ్ కంట్లో ఉండే లోపాలని గుర్తించడం ఇంకా కష్టం. సో ఎవ్రీ ఇయర్ ఒక చెకప్ కంపల్సరీ. అది స్కూల్ కానీ కాలేజ్ కానీ పెద్దవాళ్ళైనా ఇయర్లీ వన్స్ అనేది చెకప్ చేయించుకుంటే బాగుంటుంది ఎవరైనా కూడా. ప్రీవియస్గా చూస్తే కంటి సమస్యలు సాధారణంగా మధ్య వయసు నుంచి స్టార్ట్ అయ్యేవి, కానీ ఇప్పుడు చూస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి స్పెట్స్ వస్తున్నాయి. ఈ కంటి సమస్యలు చిన్న పిల్లల నుంచి రావడానికి కారణాలు ఏంటి మేడం? ఒకటి జెనెటిక్స్ అండి. అంటే ఫాదర్ మదర్లో ఎవరికైనా కూడా ఈ దృష్టిలోపం సమస్య ఉంటే పిల్లల్లో ఎవరికి ఉంది, ఇద్దరికి ఉందా ఒకరికి ఉందా అనే దాన్ని బట్టి పర్సంటేజ్ మారుతుంది, పర్సంటేజ్ మారుతుంది. సో జెనెటిక్ అనేది ఫస్ట్ మనకి. రెండవది మనం లైఫ్ స్టైల్ చూసుకుంటే జెనెటిక్ ఏం మార్చలేంది. సో మనం మార్చగలిగిన దాన్ని మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే పిల్లలకి అవుట్డోర్లో కనీసం రోజుకి 2 hours స్పెండ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఏమవుతుంది, ఇండ్లల్లోనే ఉండి టీవీలు చూడడం కానీ లేదా సెల్ ఫోన్స్ చూడడం కానీ ఇట్లా 4 గోడల మధ్య ఉండడం వల్ల వాళ్ళ కళ్ళు దూరానికి చూసే ఎక్స్పోజర్ పోతుంది. సో రీసెర్చ్ ప్రకారం పిల్లలు ఎవరైతే అవుట్డోర్లో 2 hours గడుపుతున్నారో వాళ్ళకి మయోపియా అంటే ఏదైతే దృష్టిలోపం ఉందో అది రావడం కానీ ప్రోగ్రెషన్ కానీ తక్కువ ఉంది. రాదనట్లేదు, కానీ పెరిగేది కూడా చాలా స్లోగా పెరుగుతుంది, రావడం కూడా. అందుకే మీరు గమనిస్తే పల్లెటూర్లలో ఇంతకుముందు అద్దాలు చాలా తక్కువ, వాళ్ళు ఎక్కువ బయట గడిపి. ఇప్పుడు పల్లెటూర్లు అంటే ఇప్పుడు కూడా సెల్లులు వచ్చేసాయి, టీవీలు వచ్చేసాయి. కానీ ఒకప్పుడు మీరు గమనిస్తే మన పేరెంట్స్ జనరేషన్లో అద్దాలు చాలా తక్కువ. ఇప్పుడు మన జనరేషన్లో ఇంకా మన నెక్స్ట్ జనరేషన్లో ఇంకా కామన్ అయిపోయింది, అద్దాలు లేకుంటే విచిత్రంగా చూస్తున్నారు. సో 2 hours అవుట్ సైడ్ గడపడం అనేది ఒక విధిగా పెట్టాలి పిల్లలకి. గేమ్స్ పీరియడ్ అని కానీ పార్కులలో ఆడించడం కానీ. తర్వాత సెల్ ఫోన్ రెస్ట్రిక్షన్, ఇది మరీ దగ్గర, టీవీ అన్నా కొంచెం బెటర్. సెల్ ఫోన్ అనేది మరీ నియర్ అయిపోయింది. దానివల్ల దృష్టి లోపాలతో పాటు కొంతమంది మెడలు కూడా ఇట్లా పట్టుకోవే వస్తున్నారు. చిన్న అన్నం తిన్నారన్నా కూడా సెల్ ఫోన్ చూపించి తినిపించే పరిస్థితి. సెల్ ఫోన్ వల్ల దృష్టియే కాదు, మానసిక సమస్యలు, మాటలు రాకపోవడం, ఎన్నో సమస్యలు. సో సెల్ ఫోన్ రెస్ట్రిక్షన్ చిన్న ఏజ్లో చాలా అసలు 2 years లోపు పిల్లలకైతే అసలు ఇవ్వకూడదు. 2 years దాటినా ఇవ్వకూడదు, కానీ ఇవ్వాల్సి వస్తే కూడా చాలా మినిమల్గా ఏదన్నా స్టడీ పరంగా ఏమన్నా ఉంటేనే ఆ టైంలో మాత్రమే ఇస్తే మంచిది. ఇంకొకటి దీంతోపాటు ఆహారం, ఏది న్యూట్రిషన్ లేని ఆహారం తినడము, దీనివల్ల కూడా కొంత లోపం అనేది జరుగుతుంది. మెయిన్ జెనెటిక్స్, కొంచెం అవుట్డోర్ యాక్టివిటీ తగ్గిపోవడం, ఈ రెండు అనేది మనకి ఇప్పుడు రీసెర్చ్లో తేలినవి మెయిన్గా. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ వింటున్న మాట డ్రై ఐస్ మేడం. యూత్ లో కూడా ఎక్కువగా ఈ డ్రై ఐస్ సమస్య వస్తుంది. ఈ డ్రై ఐస్ సమస్య అంటే ఏంటి, ఎందుకు వస్తుంది ఈ సమస్య? యాక్చువల్గా మన కంటి మీద నీటి పొర అంటే టియర్ ఫిలిం అనేది ఒకటి ఉంటుంది. ఆ టియర్ ఫిలిం అనేది మన నల్లగుడ్డు ఇంటిగ్రిటీ అంటే ఆ నల్లగుడ్డిని బాగా నీట్గా ట్రాన్స్పరెంట్గా ఉంచడానికి అది ఒక ముఖ్యమైనది అనమాట టియర్ ఫిలిం అనేది. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కానీ ఎప్పుడు కానీ రెప్పలు ఆర్పుతూ ఉంటాం మీరు గమనిస్తే. అదే మీరు సెల్ చూస్తున్నప్పుడు కానీ ఒక సిస్టమ్ చూసినప్పుడు కానీ గమనించండి, అసలు రెప్ప కొట్టరు. రెప్ప కొట్టడం అనేది ఆ నీటిని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక ముఖ్యమైన ఒక ప్రక్రియ, మనకున్న ప్రక్రియ. ఇప్పుడు అది ఆగిపోయింది. దానివల్ల ఆ టియర్ ఫిలిం స్ప్రెడ్ కాకపోవడం ఒకటి, తర్వాత ఎవాపరేట్ అయిపోయి ఎక్కువసేపు తెరుచుకొని ఉంటే ఎవాపరేట్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ. సో తర్వాత మీరు ఈ ఎల్ఈడి లైట్స్ కానీ లేకుంటే హార్మ్ఫుల్ బ్లూ లైట్స్ కానీ మానిటర్స్ నుంచి వస్తున్నాయి. సో వీటన్నిటి వల్ల కూడా కొంత డ్యామేజ్ జరుగుతుంది. సో ఈ అన్నిటి వల్ల కూడా డ్రై అయిన సమస్య పెరిగిపోతుంది. అందుకే సాఫ్ట్వేర్ ఇలాంటి ఎక్కువ శాతం మనం కంప్యూటర్ ముందు కానీ సిస్టమ్ ముందు కానీ గడిపే వల్ల ఇంకెక్కువ వచ్చేస్తుంది. దానికి ఇప్పుడు 20-20-20 రూల్ అని అందరికీ ఇప్పుడు అది అర్థమైపోయింది, కానీ దానికి చాలా రిజల్ట్స్ బాగుంటాయి చేస్తే. 20-20-20 అంటే ఏంటంటే మనం 20 minutesకి ఒకసారి 20 seconds 20 feet చూడాలి. అంటే డిస్టెన్స్ ఒకసారి చూసి మళ్ళీ రెప్పలకి ఒకసారి రిలాక్స్ అయ్యి మళ్ళీ వర్క్లోకి దిగాలి. దీనివల్ల ఏమంటే కళ్ళు కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి, మనం రెప్ప కొట్టడం అనేది ఒకసారి గుర్తొస్తుంది, ఆ స్క్రీన్ నుంచి కొంచెం ఆఫ్ అయిన రిలాక్సేషన్ కూడా వస్తుంది. సో ఇది అనేది జస్ట్ ఒక మంచి మెజర్ అంతే.
అది కాకపోతే కొంచెం స్క్రీన్ టైం అంటే వర్క్లో ఉన్నప్పుడు కాకుండా మళ్ళీ మిగతా టైంలో ఈ ఫోన్ కూడా వచ్చేసింది. ఇట్లా ఎస్పెషల్లీ నైట్ టైం పడుకునే ముందు చూడడము వీటి వల్ల ఇంకా డ్రై ఐ సమస్య అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా లైట్స్ కూడా చూసుకుంటే ఇంతకుముందు హాలోజన్ బల్బ్స్ వచ్చేవి, ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ వస్తున్నాయి. ఈ వీటి కింద పిల్లలు చదువుకోవడం వల్ల కూడా ఏమన్నా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉందండి. అంటే హార్మ్ఫుల్ వేవ్ లెంత్ ఉన్న లైట్స్ కంట్లోకి వెళ్ళడం ద్వారా రెటీనా సమస్యలు కానీ నల్లగుడ్డు మీద ఎఫెక్ట్ కానీ డెఫినెట్గా ఉంటుంది. సో ఇవన్నిటి మీద కూడా ఒక రీసెర్చ్ అనేది వచ్చి గవర్నమెంట్ కూడా ఒక రెస్ట్రిక్షన్ అనేది పెడితే కూడా మనకి తద్వారా కంటి సమస్యలు ఫ్యూచర్లో ప్రివెంట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ డ్రై ఐస్ అనే దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఎటువంటి యాక్చువల్గా ఏ స్టేజ్లో అంటే డ్రై ఐస్లో చాలా స్టేజెస్ ఉన్నాయి. అంటే కొంచెమే ఉంది, మైల్డ్ కానీ మోడరేట్ సివియర్ ఇట్లా స్టేజెస్ ఉంటాయి. సో మైల్డ్గా ఉన్నట్లయితే మనకి లూబ్రికెంట్స్ అని డ్రాప్స్ వస్తాయి, ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ రెండు చెప్తాము. కొంచెం సివియర్ అయ్యే కొద్దీ సివియర్ అవుతుంది అంటే వాళ్ళకి అండర్లయింగ్ ఏమన్నా సిస్టమిక్ డిసీజ్ ఉందా అనేది మనం చూసుకోవాలి. అంటే టెస్టులు చేసుకుని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ కీళ్ళవాతం కానీ దీంతో డ్రై ఐ అసోసియేట్ అయి ఉంటుంది. సో ముందు ఆ జబ్బు ట్రీట్ చేస్తే ఇది కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. సో దేనికి రెస్పాండ్ కానీ డ్రై ఐస్కి పోతే మళ్ళీ మనకి ఇమ్యూనోమాడ్యులేటర్స్ అని తద్వారా ఇంకా ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఏది ఎన్ని ఉన్నా కూడా అండర్లయింగ్ కాజ్ అనేది మనం ట్రీట్ చేస్తే తొందరగా డ్రై ఐ నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ వీటి వల్ల కంటికి ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? ఈ మధ్య కాలంలో డయాబెటీస్ అనేది బాగా విజృంభిస్తుంది. చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్తో పాటు కంటి సమస్యలు బాగా పెరిగిపోయినాయి డయాబెటీస్లో. రీజన్ ఏంటి అంటే డయాబెటీస్ ఎప్పుడైతే కంట్రోల్ లేకుండా ఉంచుకుంటారో వాళ్ళల్లో రక్తనాళాలు అనేది వీక్గా తయారైపోతాయి. రక్తనాళాలకు అనేది ఒక వాల్ అనేది ఉంటుంది, ఆ డ్యామేజ్ జరుగుతూ పోతుంది. షుగర్ ఎక్కువ, గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్స్ అంటాం, అది సైన్స్లోకి వెళ్తే. మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో రక్తనాళాలు అనేది బాగా పల్చబడిపోయి ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఉబ్బుతాయో ఇంకా వీక్ అయిపోయే కొద్దీ అవి చిట్లడం స్టార్ట్ అవుతాయి. చిట్లడం స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే రక్తం అనేది చుట్టుపక్కల లీక్ అవుతూ వస్తుంది. దీన్నే హెమరేజెస్ అంటాం. ఫస్ట్లో ఆ హెమరేజెస్ అక్కడొకటి చిన్నగా స్టార్ట్ అవుతాయి, స్టేజ్ బట్టి ఉంటుంది అది కూడా. సో ఎర్లీ స్టేజెస్లో కానీ మనం కనుగొనగలిగితే వాళ్ళని ముందే అలర్ట్ చేసి బాబు మీరు కంట్రోల్ చేసుకుంటే మంచిది అనేది మనం చెప్పచ్చు. కానీ అసలు ఆ స్టేజ్ వరకు రాకుండా కూడా మనం ఎట్లా చేసుకోవచ్చు అంటే షుగర్ డిటెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్షలు చేసుకుంటే ప్రివెన్షన్ చేయొచ్చు. అంటే నువ్వు ఫస్ట్ స్టేజ్కి వచ్చినాక అప్పుడు నువ్వు తగ్గించుకో అని ఇవన్నీ చెప్పే బదులు నువ్వు అసలు రాకముందే చాలా మందికి అవేర్నెస్ లేదు. అంటే నాకు షుగర్ ఉంది, కళ్ళు చూపించుకోవాలా అనేది తెలియదు. సో అందరూ కూడా ఇప్పుడు అది తెలుసుకొని సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్షలు రొటీన్ చెకప్ అంటాం, రెటీనా చెకప్ అంటాం, అది చేసుకుంటే వాళ్ళకి అంటే అసలు ఆ స్టేజ్కి రాకుండా అప్పుడు చెప్తారు డాక్టర్ గారు, అంటే మీకు కంట్రోల్లో లేకపోతే మీకు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళకి ఒక బ్రెయిన్లో ఒకటి అది ఇన్కల్కేట్ చేయగలుగుతాం. తద్వారా వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం ఇంకా ఉత్సాహంగా చేసుకునే అవకాశం ఉంది. సో ప్రివెన్షన్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే కొంచెం అడ్వాన్స్ స్టేజెస్కి వచ్చిన వాళ్ళకి, నరం వాపులు ఉండే వాళ్ళకి ఇప్పుడు ఇంజెక్షన్స్ రూపంలో కానీ లేజర్ రూపంలో కానీ మంచి ట్రీట్మెంట్సే ఉన్నాయి. కానీ ఎప్పటికైనా కూడా ప్రివెన్షనే బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పాలి డయాబెటిక్ రెటినా. ఇంకా బీపీలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రక్తనాళాలు గూడు కట్టడం, అంటే ఆ ఏరియాకి సప్లై చేసే బ్లడ్ వెజల్ అనేది బ్లాక్ అయిపోవడం, తద్వారా మళ్ళీ దాని నుంచి బ్లడ్ లీక్ కావడం, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ సమస్య అనేది బీపీ వల్ల కూడా వస్తుంది, కొంచెం వేరే రకంగా. సో ఏదేమైనా కూడా ప్రివెన్షన్ అనే ఆస్పెక్ట్కి వెళ్తే మనం ఈ బీపీ వల్ల షుగర్ వల్ల వచ్చేటివి అసలు రాకుండా కూడా నివారించుకోవచ్చు. ఇప్పుడు డయాబెటీస్ తీసుకుంటే టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ ఉన్నాయి. ఏ టైప్ డయాబెటీస్ వాళ్ళకి కళ్ళు త్వరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఏ టైప్ అనే దానికన్నా ఎన్ని రోజులు వాళ్ళు కంట్రోల్ లేకుండా ఉన్నారనేది ఇక్కడ మనకి ముఖ్యమైన విషయం. ఒకటి టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి చాలా ఎర్లీగా లైఫ్లో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు చాలా ఏళ్ళు డయాబెటీస్తో జీవించాలి.
ఒక్కొక్కసారి డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నా కూడా ఎక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల కూడా కొన్ని మార్పులు అనేటివి జరుగుతాయి. సో ఇది టైప్ 1 టైప్ 2 అనే దానికన్నా ఎవరు ఎక్కువ కంట్రోల్ పెట్టుకోవట్లేదు అనే దాని మీద ఉంటుంది. డ్యూరేషన్ మీద తీసుకుంటే టైప్ 1 వాళ్ళు ఎక్కువ రోజులు డయాబెటీస్తో ఉంటారు, ఆటోమేటిక్గా చిన్న వయసులో వస్తుంది కాబట్టి వాళ్ళలో కొంచెం రిస్క్ అనేది 40 వచ్చేసరికి వాళ్ళకి 15 ఏజ్కే వచ్చేసి ఉంటుంది. సో చాలా ఇయర్స్ అయిపోతుంది. మనకు 40లో డిటెక్ట్ అవ్వడం వేరు, 15 ఇయర్స్కే డిటెక్ట్ అవ్వడం వేరు. సో వీళ్ళల్లో 40 తర్వాత డయాబెటీస్ వస్తుంది కాబట్టి మనం చూసేసరికి వీళ్ళకి 70, 60, 65 ఆ ఏజ్ వస్తుంది. వీళ్ళు పాపం 40 రీచ్ అయ్యేసరికి ఈ కాంప్లికేషన్స్కి అనేది గురవుతూ ఉంటారు. అదే ఇప్పుడు జనరల్గా గ్లైకోమా, క్యాట్రాక్ట్ అని కూడా 2 కంటి సమస్యలు ఉన్నాయి. వీటి మధ్య తేడాలని చెప్తారా? క్యాట్రాక్ట్ అనేది మనకి లెన్స్ అనే భాగం ఉంటుంది కంట్లో. సో ఆ లెన్స్ భాగం అనేది ఏజ్తో పాటు ఇప్పుడు తలకు తెల్ల వెంట్రుకలు ఎలా వస్తూ ఉంటాయో ఆ లెన్స్ కూడా ఒక ఏజింగ్ అనే దానికి గురవుతూ ఉంటుంది. సో ఏజింగ్ అనే దానికి గురై స్వెల్ అయిపోయి గట్టిపడుతూ వస్తుంది. పల్చగా ఉండే శుక్లం ట్రాన్స్పరెంట్గా ఉండేది కాస్త గట్టిపడడం స్టార్ట్ అవుతుంది, అంటే ఒపేక్గా తయారవుతుంది, దాంట్లో నుంచి లైట్ పోనీయకుండా తయారవుతుంది. సో దాన్ని మనం క్యాట్రాక్ట్ అంటాం. క్యాట్రాక్ట్కి ఇప్పుడు లేటెస్ట్గా చాలా ట్రీట్మెంట్స్, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అదే గ్లకోమా చాలా విరుద్ధం దీనికి. గ్లకోమా ఏంటంటే 2 రకాలు ఉంటుంది, యాంగిల్ క్లోజర్, ఓపెన్ యాంగిల్. యాంగిల్ క్లోజర్లో ఏంటంటే యాంగిల్ అంటే ఏంటంటే మనకి కంట్లో ఉండే నీరు, కంట్లో ఒక నీరు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, యాక్వియస్ హ్యూమర్ అని. అదంతా కూడా డ్రైనేజ్ లాగా ఒక పైప్లో నుంచి వెళ్ళిపోతూ ఉండాలి మనకి. అది వెళ్ళిపోకుండా అలాగే నిలబడితే మన కంట్లో ప్రెషర్, అంటే ఇప్పుడు ఒంటికి బీపీ లాగా కంట్లో ఒక బీపీ అనేది ఉంటుంది, అది 20 to 21 మధ్యలో ఉండాలి రీడింగ్. మనకి ఎప్పుడైతే కొంతమందిలో ఈ యాంగిల్ నేరోగా ఉండే వాళ్ళలో ఇది పైప్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో వాళ్ళలో ప్రెషర్ ఒక్కొక్కసారి 40 అలా రీచ్ అయిపోతుంది. 40 అలా రీచ్ అయినప్పుడు వాళ్ళకి నొప్పి రావడము, ఎరుపు రావడం, సడన్గా చూపు తగ్గడము, రంగు వలయాలు కనపడడం, ఇలాంటి సిమ్టమ్స్ యాంగిల్ క్లోజర్లో సిమ్టమ్స్ వచ్చేస్తాయి, నొప్పి ఇవన్నీ వచ్చేస్తాయి. సో పేషెంట్ తొందరగా డాక్టర్ దగ్గరికి వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అదే ఓపెన్ యాంగిల్ ఎలా ఉంటుందంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు, సైలెంట్గా. ఇప్పుడు మనకి విజువల్ ఫీల్డ్ అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు కనిపిస్తున్నారు, మీతో పాటు నాకు ఈ సైడ్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే కనపడుతుందని కాదు, ఈ సైడ్ ఉన్న విజువల్ ఫీల్డ్ అంటాం, అంటే మనకి ఈ ఏరియా అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్లకోమాలో ఏమవుతుందంటే అక్కడ కొంత భాగం చచ్చిపోతూ వస్తాయి నరాలు. అంటే వీళ్ళకి ప్రెషర్ 40 కాకుండా 20 to 40 మధ్యలో ఉంటుంది, 23, 24, 28. సో దానికేమో పెయిన్ రాదు, నొప్పి రాదు, ఎరుపు రాదు, సిమ్టమ్స్ రావు, కానీ ఆ ప్రెషర్కి నరాలు అనేది చచ్చిపోతూ వస్తూ ఉంటాయి. ఏ భాగంలో అయితే నరం చనిపోతూ ఉంటుందో ఆ ఫీల్డ్లో చూపు పోతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇంత ఉన్న దాంట్లో ఒక చిన్నది పోతే మనం కనుక్కోగలమా? కనుక్కోలేం. సో ఓపెన్ యాంగిల్ గ్లకోమా అనేది సైలెంట్ జబ్బు, సైలెంట్ కిల్లర్ అంటారు కదా. మొత్తం చూపు పోయి ఇట్లా ట్యూబ్ ద్వారా చూస్తున్నట్టు తెలిసేంత వరకు పేషెంట్ కనుక్కోలేడు. సో మరి ఎలా దీనికి? సో ఎవరైనా కూడా 40 years అబవ్ ఉన్న వాళ్ళు కంటి డాక్టర్ దగ్గరకంటూ వెళ్తే కంటి డాక్టర్ గారు ఖచ్చితంగా ఈ గ్లకోమా పరీక్ష అనేది, ప్రెషర్ అనేది విధిగా చూస్తుంటారు, మీరు అడగకపోయినా. లేదా మీరైనా అడిగి చూయించుకోవచ్చు. ఈ 2 విధాలుగా మనం దాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది, మా నాన్నమ్మకి ఇలా స్లోగా చూపు పోయిందనో, లేదా మా అమ్మమ్మకి పోయిందనో, మా ఫాదర్కి ఉందనో. అలాంటి వాళ్ళు ఇంకా ఎర్లీ స్టేజ్ నుంచే సంవత్సరానికి ఒకసారి గ్లకోమాకి సంబంధించి పరీక్షలు చేసుకోవడం ద్వారా దీన్ని గుర్తించి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో గ్లకోమా అనేది, ఓపెన్ యాంగిల్ అనేది మనకి సైలెంట్ కిల్లర్ అనమాట. ఈ సైట్ కి కొత్తగా లెన్సెస్ అని, క్యాట్రాక్ట్ లెన్సెస్ అని వచ్చాయి, లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది. దీంట్లో ఏది సేఫ్ అంటారు? ఇది సైట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు లేసిక్ అంటాం దాన్ని. సో మీకు 5 లేదా 6, 7 ఇట్లా వరకు మనకి లేసిక్ ప్రొసీజర్ సేఫ్. దాంట్లో స్మైల్ అని ఇప్పుడు చాలా రకరకాల లేటెస్ట్ ఫెమ్టో సెకండ్ ఇవన్నీ వచ్చేసాయి. సో తర్వాత ఐసీఎల్ అంటాం, అంటే 20 పవర్ ఇట్లా ఉందని, కొంతమందికి చాలా హై మయోపియా ఉంటుంది, వాళ్ళల్లో మనం ఆ ప్రొసీజర్స్ చేయలేం. సో లోపల లెన్స్ కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సైట్ బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది డిఫర్ అవుతాయి. హై పవర్స్ ఉండే వాళ్ళు యూజువల్గా ఐసీఎల్కి వెళ్తే బెటరు.
లో పవర్స్ ఉండే వాళ్ళు లేసిక్ స్మైల్ దీనికి వెళ్తే బెటర్. ఇప్పుడు జనరల్గా కంటి సమస్యలు చూసుకుంటే మనకి ఏదైనా చిన్న కన్ను రెడ్ అయినా కూడా, లేదంటే ఏదైనా కళ్ళు మంట తీస్తే ఓన్గా మెడికల్ షాప్కి వెళ్ళి డ్రాప్స్ అవి తెచ్చుకొని వాడుకుంటారు. ఓన్ మెడికేషన్ వల్ల కళ్ళకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో చెప్తారా మేడం? అది చాలా మంచి ప్రశ్న. ఏంటంటే చాలా మంది రోజు వస్తుంటారు మేడం యూజువల్గా ఈ మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే స్టిరాయిడ్స్ ఉండే డ్రాప్స్ ఇచ్చేస్తారు, తొందరగా తగ్గాలి పేషెంట్కి, మళ్ళీ మా షాప్కి రావాలి అన్నట్టు. సో స్టిరాయిడ్ వల్ల కంటికి ఏమవుతుందంటే అది ప్రొలాంగ్డ్గా పేషెంట్కి తెలియదు ఏమి ఇచ్చారని, ఏదో తగ్గింది అన్నట్టు వాడుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లోనే పెట్టుకొని ఎన్ని రోజులు వాడుతుంటారో వాళ్ళకి తెలియదు. సో స్టిరాయిడ్ వల్ల గ్లకోమా అనే ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది పేషెంట్కి. ఎక్కువ రోజులు స్టిరాయిడ్ వాడడం వల్ల కంట్లో ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. సో అది ఎవరు గుర్తించరు. సో మీరు తర్వాత యాంటీబయాటిక్స్ కూడా, యాంటీబయాటిక్ స్టిరాయిడ్ కాంబినేషన్ ఇస్తుంటారు యూజువల్గా. ఈ యాంటీబయాటిక్స్ కూడా అట్లా ప్రొలాంగ్డ్గా వాడుతూ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తర్వాత అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రావడం కానీ, తర్వాత ఆ మందు పనిచేయకపోవడం అవసరం ఉన్నప్పుడు, ఇలాంటివి జరుగుతుంటాయి. సో సెల్ఫ్గా పోయి కొనుక్కోవడం అన్నా మెడికల్ షాప్కి పోయి తెచ్చుకోవడం కూడా ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు కూడా డాక్టర్ గారితో పరీక్షించుకొని ఏంటి సమస్య అని గుర్తించి అవసరమైన మందు మాత్రమే వాడితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు. మనం జనరల్గా బయటికి వెళ్తే సన్ ప్రొటెక్షన్ కోసం సన్ గ్లాసెస్ అని వాడుతుంటాం, అవి ఎంతవరకు సేఫ్ మేడం? చాలా యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ డెఫినెట్గా మనకి మంచి ప్రొటెక్షన్ ఇస్తాయి. ఎందుకంటే యూవీ రేస్ వల్ల చాలా క్యాట్రాక్ట్ తొందరగా రావడము, రెటీనాలో ఇబ్బంది రావడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో డెఫినెట్గా యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ పెట్టుకోవడం అనేది చాలా అంటే అప్రూవ్డ్ థింగ్, అంటే ప్రూవెన్ థింగ్ అనమాట. ఇప్పుడు హెల్తీ ఐస్ కోసం ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి? హెల్తీ ఐస్ అనే దానికన్నా హెల్తీ బాడీ హెల్తీ ఐస్ కలిపే వస్తుంది ఇది. సో మనం రెగ్యులర్గా డైట్ని ఎలా న్యూట్రిషియస్గా ఉంచుకోవాలనుకుంటే సేమ్ ఐకి కూడా అంతే. స్పెసిఫిక్గా కలర్ వెజిటబుల్స్ అంటే ఇప్పుడు క్యారెట్స్ కానీ, బీట్రూట్ కానీ, పంప్కిన్ కానీ, ఇట్లా కలర్స్, జాంతోఫిల్స్ ఇవన్నీ రిచ్ ఉంటాయి దాంట్లో. సో అలాంటివి తీసుకోవడం కొంతవరకు బెనిఫిట్స్, అంటే నైట్ బ్లైండ్నెస్, చీకటి ఇలాంటి జబ్బులు రాకుండా మనకి కొంత బెటర్గా ఉంటుంది తీసుకోవడం వల్ల. ఇప్పుడు బాడీకి ఎక్సర్సైజ్ ఉన్నట్టే కళ్ళకు కూడా ఏమైనా ఎక్సర్సైజ్ ఉంటాయి మేడం? కళ్ళకి ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది, కానీ అది చేయడం వల్ల చాలా యూట్యూబ్లో ఈ మధ్య చూస్తున్నాం, మీకు సైట్ పోతుంది, ఇట్లానండి, పైకి అనండి, కిందికి అనండి, సైట్ పోతుంది అని చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా ఫేక్. సో ఎవరికి ఎక్సర్సైజ్ ఇది చెప్తాము అంటే స్పెసిఫిక్ ఉంటాయి కొన్ని. అంటే సపోజ్ వాళ్ళకి దగ్గర చూపు అనేది ఇబ్బంది పడుతున్నారు, అట్లాంటి వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ చెప్తాం, కార్డ్ ఎక్సర్సైజ్ అన్నట్టు, ఫింగర్ ఎక్సర్సైజ్. తర్వాత కొంతమందికి మెల్ల కన్ను ఇలాంటివి ఉంటుంది, కొంతమందికి స్ట్రోక్ వల్ల కన్ను తిరగకపోవడం ఇలాంటివి, వాళ్ళలో ఫిజియోథెరపీ పరంగా ఎక్సర్సైజ్ చెప్తాము. సో ఇలాంటివి ప్రూవెన్, కానీ మీరు అది చేయడం వల్ల మీకు ఉండే మయోపి అంటే దృష్టి లోపాలు పోతాయి అట్లాంటివి మటుకు అది ప్రూవెన్ అయితే కాదు. ఇప్పుడు బీపీ, షుగర్ కాకుండా వేరే ఏదన్నా లాంగ్ టర్మ్ డిసీజెస్ వల్ల కూడా కళ్ళు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందా మేడం? ఇవి చాలానే లిస్ట్ ఉందండి మనకి. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది ఒక పెద్ద లిస్ట్, కన్ను ఎఫెక్ట్ అయ్యేవి చాలా ఉన్నాయి. కిడ్నీతో అసోసియేట్ అయినవి, స్కిన్తో అసోసియేట్ అయినవి, తర్వాత మనకి బోన్స్తో అసోసియేట్ చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా సిస్టమిక్ డిసీజెస్లో కూడా కన్ను అనేది ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి కొద్దిగా సైట్ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తుంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఆప్టికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు ఓన్గా ఏదో ఒక గ్లాసెస్ పెట్టుకుంటారు. ఇలా గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల సమస్య తగ్గుతుందా లేక పెరుగుతుందా? ఒకటి, ఆప్టికల్ షాప్లో ఎవరు ఇస్తున్నారో అద్దాలు, ఒకవేళ ట్రైన్డ్ ఆప్టోమెట్రిస్ట్ ఇస్తే కొంతవరకు బెటర్. అంటే మరీ కొంతమంది ఆ పాత అద్దాలు చూసి అవే చేసేస్తుంటారు, దానికన్నా అట్లీస్ట్ కొంచెం ట్రైన్డ్ ఆప్టోమెట్రీ అద్దాలు ఇవ్వగలిగేంత డిగ్రీ ఉన్న వాళ్ళైతే బెటర్. కానీ అది కూడా ఎప్పుడు డాక్టర్ గారు క్రాస్ చెక్, ఇప్పుడు ఎంత పవర్ రావడం వేరు, వీళ్ళు అది టాలరేట్ చేస్తారా, మనం ఇంకా తగ్గించచ్చా, ఇంకా పెంచచ్చా, ఇవన్నీ కూడా కంటి డాక్టర్ గారు చూసి ఇస్తే ఎప్పటికైనా 100% సేఫ్. ఎందుకంటే ఓవర్ కరెక్షన్ చేయకూడదు, అండర్ కరెక్షన్ చేయకూడదు. కొంతమంది వీళ్ళకి బాగా కనపడాలని కొంచెం ఎక్కువ పవర్ ఇవ్వడం ఇట్లా కూడా చూస్తుంటాం.
సో ఈ పేషెంట్కి ఈ సిచ్యువేషన్కి ఎంత పవర్ ఇవ్వాలి అనేది కూడా ఒక డాక్టర్ గారి సలహా మేరకు తీసుకుంటే బాగుంటుంది ఎప్పుడు కూడా. చివరిగా మా ప్రేక్షకులకి కళ్ళ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఏమన్నా టిప్స్ చెప్తారా? ప్రేక్షకులందరికీ సో మనం సుమన్ టీవీ ద్వారా చెప్పగలిగింది ఏంటంటే, ఒకటి గుడ్ డైట్ రొటీన్గా తీసుకోవడం, అది అన్ని జబ్బులకి చెప్పడం. తర్వాత ఎక్సర్సైజ్ రొటీన్గా, తర్వాత హైజీన్, ఐ హైజీన్, ఆక్యులర్ హైజీన్ అంటాం. అంటే స్క్రీన్ టైం, ఇది చాలా కష్టం ఈ కాలంలో చెప్పడం ఈజీ, కానీ ఈవెన్ డాక్టర్స్కి కూడా చాలా కష్టంగా ఉంది దీన్ని అంటే ఒక హైజీన్ పాటించడం అనేది. సో మనం స్లీప్ హైజీన్ అంటే ఈ టైంకి పడుకోవాలన్నప్పుడు ముందుగానే మనం ఈ గ్యాడ్జెట్స్ అన్ని పక్కన పెట్టేసి ఆ టైంకి మనం రెస్ట్ తీసుకోవడము. తర్వాత స్క్రీన్ టైం అంటే కంప్యూటర్స్ ఇవి ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు 20-20-20 రూల్ పాటించుకోవడము. దాని తర్వాత చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దీనికి అడిక్ట్ కాకుండా చూసుకోవడము. తర్వాత ఏదైతే ఇయర్లీ చెకప్స్ ఉన్నాయో రెగ్యులర్గా చేసుకోవడము. మీ డయాబెటీస్ ఆ స్టేటస్ బట్టి రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడం. సో ఇవన్నీ చేసుకోగలిగితే కొంతవరకు అంటే మాడిఫైబుల్, మన చేతుల్లో ఉన్నంత వరకు మనం ఐని కాపాడుకోగలం. అలా కాకుండా జెనెటిక్గా వచ్చే సమస్యలు వీటిని ఇంకా అవి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాటికి తగ్గట్టు ఏం చేసుకోవాలో చేసుకుంటే సరిపోతుంది. సో ఈ సింపుల్ జాగ్రత్తలతోటే మనం చాలా తేడా వస్తుంది అనమాట. మన డ్రై ఐస్ కానీ ఇలాంటి చాలా సమస్యల్లో చాలా తేడా వస్తుంది. ధన్యవాదాలు మేడం, మీ విలువైన టైంని కేటాయించి మా ప్రేక్షకులకు చాలా విలువైన సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వాతి, ఎంఎస్ ఆఫ్థల్, ఫెలోషిప్ ఇన్ యాంటీరియర్ సెగ్మెంట్ సర్జరీ. నేను భరత్ హాస్పిటల్లో ఫుల్ టైం కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మీకు ఎటువంటి కంటి సమస్యలు ఉన్నా, ఎస్పెషల్లీ డయాబెటీస్ రిలేటెడ్ ఐ డిసీజ్ కానీ, క్యాట్రాక్ట్స్ కానీ, గ్లకోమా కానీ ఇలాంటి ఏ డిసీజెస్ ఉన్నా భరత్ హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వచ్చు. చూసారు కదండి, మరో హెల్త్ స్పెషల్ ఇంటర్వ్యూతో మరీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండే సుమన్ టీవీ. అంటిల్ దెన్ దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్.